హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కించుమండలో జరిగే కించుమండ సంతను చూపించబోతున్నాను. చూడండి, దూరంగా కనిపిస్తున్నాయి కదా టెంట్లు. అదే కించుమండ సంత అన్నమాట. ఈ సంత ప్రతి బుధవారం జరుగుతుంది. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. చుట్టూరు కొండల మధ్యలో జరుగుతుంది అన్నమాట. కొండల మధ్యలో విలేజ్ ఉంది ఈ కించుమండ అనే విలేజ్. యాక్చువల్గా ఇది అరకుకి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ వస్తుంది. చుట్టూరు కొండల మధ్య జరుగుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది రోడ్డు పక్కనే జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కించుమండ సంతలో ఉన్నాం అన్నమాట. చూడొచ్చు, అన్నీ ఎలక్ట్రానిక్ వస్తుంది, అన్ని చెప్పులు అవి. చూడండి, జనాలు బాగానే ఉన్నారు. చూడండి, అక్కడ కూడా అవుతుంది, అటువైపు చూడొచ్చు. అన్ని వెజిటబుల్స్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కోలుగారం అవుతుంది, చూద్దాం ఒకసారి. ఎంత చెప్తున్నారు? పైన వాళ్ళు చెప్తున్నారా? అడగండి, మీరెంతకు అడిగారు? అడగలేదా? ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కోళ్ళు. ఎంత అండి కోళ్ళు ఇవి? ఎలాగా కోళ్ళు ఇవి? 1500 చెప్పండి. 1500? రెండువా ఒకటా? రెండు కలిపి 1500. ఎంత కడుగుతున్నారు? ఎంత కడుగుతున్నారు? అదే 2200 దగ్గర. ఇవి ఇది 1200 చెప్పాను. 1500, 1500. ఇవి ఎంత భయ్యా? 2200 అడుగుతున్నారు. మీరెంత చెప్తున్నారు? ఒకటా? రెండు కలిపి 2500. ఇవి పందెం కోళ్ళ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి బాగా. ఫ్రెండ్స్ చూడండి, 2500 అంట. బాగా తక్కువ అనిపిస్తుంది నాకైతే. ఎలాగా మీ కోళ్ళు ఇవి? ఎలాగా? 3 ఒకటి 850. సో ఎంత అడిగారు వాళ్ళు? ఒకటి 600 అడిగారా? మీరు 850 చెప్పారు. ఓకే ఓకే. మీది ఏ ఊరమ్మా? ఇడ్లీగూడ. ఎంత దూరం ఉంటుంది ఇక్కడి నుంచి? దూరమేనా? ఎలా వచ్చారు మరి? అంటే కాదు, నడుచుకుని వచ్చారా? ఆటోనా? అంటే కొండ మీద ఊరు. సో మీది ఏ తెక్కింద వస్తారమ్మా? కొండదూరలా, కొండరేట్లా ఏం వస్తారు మీరు? మీరు కొండదూరలా, కొండరేట్లా ఏం వస్తారు మీరు? కొటియా. ఓకే ఓకే, కొటియా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం పిక్కలు అమ్మా ఇవి? ఏం పిక్కలు ఇవి? చిక్కుడు గింజలా? ఓకే ఓకే. ఎలాగా గ్లాసు? 50 రూపాయల? ఈ గ్లాస్ 50 రూపాయలా? 50 రూపాయలా? అదేలే అమ్మా. ఏంటమ్మా చెప్పండి, పర్లేదా? కొట్టు తీసుకెళ్తాం. మాట్లాడారా? ఎలాగ వాట? ఎలాగవి? 50. అలా ఎలాగమ్మా వాట? 50 రూపాయలా? ఎలాగమ్మా ఇది? 50? ఇది 100 రూపాయలా? మీరు పండించినా? మీరు పండించినా ఇవి? తెలుగు రాదా మీకు? తెలుగు రాదా అమ్మ? మీరు పండించినా ఇవి? ఏమ్మా, మీరు పండించినా ఇవి మిరపకాయలు? మందులో వేస్తారమ్మా?
మందు వేస్తే అన్ని పండుతున్నాయి. మందు కూడా ఏం పండట్లేదు. నిజం మరి కాయ కదా. ఓకే ఓకే అమ్మా. ఫ్రెండ్స్ చూడండి ఇలాగ చిన్న గుట్ల మీద కూడా ఉందన్నమాట ఈ కించమండ సంత. చూడొచ్చు మనం ఇలాగా. ఇక్కడ ఒక మామగారు ఏవో అమ్ముతున్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటమ్మా ఇవి? ఏంటివి? ఏదో ఇలా మూట కట్టి అమ్ముతున్నారు. ఏంటి భయ్య ఇవి? వచ్చక తెలుగు వచ్చా మీకు? దేనికి వాడతారు ఇది? కడుపు నొప్పి వస్తే పైన రాస్తారు. ఓకే ఇది ఫ్రెండ్స్, ఇది కడుపు నొప్పి వస్తే ఇది నూరేసి కడుపు మీద రాస్తారట, కడుపు నొప్పి తగ్గుతుంది. కిतना అమ్మా? ఎంత ఇది? 20 రూపాయలు. 20 రూపాయలు అండి ఇది. ఓకే దీని పేరు ఏంటి భయ్యా? దీని పేరు ఏం పేరు? పీడ చెక్క. పీడ చెక్క. ఓకే 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 ఓకే. అండ్ మామగారు చూడండి, మామగారికి ఇక్కడ నల్ల వేసుకున్నారు. ఏంటిది? ఇది ఆచారంలా ఉంది. ఆచారంలా ఉంది మామగారు. తెలుగు వచ్చా మీకు? తెలుగు వచ్చా? తెలుగు రాదు. తెలుగు రాదా? ఒరియా మీకు రాదు తెలుగు? ఓకే ఫ్రెండ్స్ చూడవచ్చు చుట్టూరు కొండలు. ఈ కించమండ సంత యాక్చువల్ కొండల మధ్య చుట్టూరు లొకేషన్ చాలా బాగుంది చూడండి. అండ్ ఇక్కడ పిండి వంటలు వండుతున్నారు, గారెలు ఇవన్నీ, జంతికలు ఇవన్నీ అనమాట. ఎలా అండి అరిసెలు ఇవి? 10 ఓకే ఓకే. ఎలా ఉంది సేల్స్ ఈరోజు? వర్షం వల్ల కొంచెం తగ్గిందా సేల్? ఓకే ఓకే. ఎంతవరకు అవుతుంది సంత ఇది? 3-4 వరకు అవుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అరకు నుంచి వచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఏంటంటే వీళ్ళు బట్టలు కొనుక్కొని వీళ్ళు సైజ్ చేయించుకుంటారు అన్నమాట, అమ్మాయిలు వీళ్ళు. చూడొచ్చు అండ్ వీళ్ళంతా సైజ్ చేయించుకుంటున్నారు. దేవురమ్మా ఎక్కడ ఇది? రంగశిల. తెలుగు వస్తుందా కదా మీకు? అదే సైజ్ చేస్తున్నారు ఇక్కడ కొన్ని. ఓకే ఓకే. ఏంటి సంత కొంచెం డల్గా ఉన్నట్టుంది ఈరోజు? ఎక్కువ మంది జనాలు వచ్చే లేరు? వస్తారా? వర్షాకాలం అంటారా? మీరు చేస్తారమ్మా సంత? చేస్తారా మీరు? ఏమా పాపా అయిపోయిందా సంత? ఇంకా ఇప్పుడు వెళ్ళాలా? రంగంలో దిగాలన్నమాట. ఇంకా ఇప్పుడే వచ్చారా? ఓకే. ప్రతి వారం వస్తారమ్మా మీరు? ఓకే ఓకే. భయ్యా ఎక్కడి నుంచి నువ్వు? చింతపల్లి. చింతపల్లి నుంచి ఇక్కడ వచ్చామండి. ఎంత దూరం వచ్చి చింతపల్లి నుంచి? చింతపల్లి నుంచి చిన్న పని మీద వచ్చామండి, సంతలో దిగామండి. సంతలో దిగా కనిపించిందండి. ఏం డిఫరెంట్గా ఉన్నట్టుంది ఇది? ఇది ఒక ఆయుధం అండి. ఆయుధం దేనికి వాడతారు ఇది? ఇది మామూలుగా సరదాగా తిప్పడానికి. సరదా తిప్పడానికా? కొండలకి ఎట్లా చెన్నై నరకడానికి అండి. నరకడానికి కదా అది? చాలా పని చేద్దండి. సెక్యూరిటీకి ఎలా వాడతారు దాన్ని? కమ్మ చేస్తారండి. కమ్మెట్టి మామూలుగా అవునవును గొడ్డల కింద. అదే అదే అదే. అంటే తిప్పుతానంటే నేను తాడు కట్టి తిప్పుతాను. సంత అయిపోయింది. సంత చేశారా? ఏం కొన్నారు మరి మీరు? కానూన్ కొన్నా. నేను చూసి మందు అనుకున్నా. మందులాగా ఉంది కాదు ఇది. మీకు చింతపల్లి దొరకదా కానూనే? ఇక్కడ రావాల్సిందే. ఇక్కడ దేనికి వాడతారు మీరు కానూనే? మామూలుగా చిన్న చిన్న పుల్లుకి రాసుకోవడానికి, చిన్నపిల్లకి రాయడానికి బాగుంటుందండి. ఓకే 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 భయ్యా. థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ చూడండి కించిమండ సంత ఎంత ఇరుకుందో. వర్షాలు పడతానే మొత్తం టార్పులిన్ కప్పేశారు. చూడండి చాలా ఇరుగ్గా ఉంది. వర్షం ఇప్పుడే పడినట్టు ఉంది. మొత్తం అంతా బురదగా ఉందన్నమాట. చూడొచ్చు ఇది రోడ్డు సైడ్ తక్కువ, ఈ లోపల ఎక్కువ అనమాట. రోడ్ సైడ్ చూస్తే ఏం లేదు. చూడండి ఇక్కడే మళ్ళీ అన్నీ వండుతున్నారు. చూడండి ఇక్కడ చాలామంది గిరిజనులు ఉన్నారు. చూడొచ్చు ఫ్రెండ్స్, యాక్చువల్గా మట్టికలు తయారు చేస్తారు వీటితోనే. ఈమె ఇక్కడ పడుకొని కొనుక్కు పడలు తీస్తుంది. పర్లేదు అమ్మా, ఏం కాదు. ఎలాగమ్మా ఇది ఎంత? ఇది 50 రూపాయలా? సో ఇది మట్టికలు చేయడానికి వాడతారనమాట. ఎవరమ్మా మీది? కించిమండ. ఓకే, ఇవి మీరే చేస్తారా? ఇది మట్టికలు చేయడానికి కదా? ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ ఏం కల్లమ్మా ఇది? జీలికల్ల. ఎలాగా ఇది డోకు 20 రూపాయలా? చూపించండి అమ్మ ఒకసారి. మామూలుగా డబ్బులు ఇస్తావు మాకు. ఓకే ఓకే, జీలికలు ఇలా ఉంటుంది. ఇస్తాను ఇస్తాను. మొత్తం ఉంపేస్తున్నాడు. ఈ వర్షంలో వేడిగా ఉంటుందా? చల్లగా ఉంటుందా? ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ కూడా కళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడే లైట్గా వర్షం స్టార్ట్ అయిందనమాట, చిన్న వర్షం. ఏం కళ్ళం ఇది? జీలికల్లేనా? జీలికల్. ఓకే ఓకే. సో జీలికల్ అది అమ్ముతున్నారు. ఇవ్వండి ఇక్కడ వేస్తున్నారు జనాలు. ఇక్కడ ఎదురుకొక్కులు అమ్ముతున్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మా ఇవి ఎదురుకొక్కులు ఎలాగమ్మా? ఇవి ఎదురు కొమ్ములా? ఇవి అది వేరే, అది వేరే. ఇది ఎలాగ వాట ఎలాగమ్మా? ఇవి 50 రూపాయలా? ఓకే. మీది ఎక్కడమ్మా? ఎవరు మీది? అంటే ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? పాడేరు పక్కన. ఇప్పుడు మీరు ఇవి సేకరించినవా లేకపోతే మీరు గిరిజనుల దగ్గర తీసుకున్నవా? తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు. ఏంటి మీ దగ్గర ఉన్నాయి, వేరే ఎవరి దగ్గర లేవు సంతలోనే? ఎవరు కూతురు? ఎవరు కూతురు? ఆవిడే ఈవిడ మనవరాలు. ఆవిడ కూతురు. బాగానే ఉంది. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇకండి కించమండ సంతలోనే ఇక వీళ్ళు ఇలా షేవింగ్ అది చేసుకుంటారు అనమాట గిరిజనులు. చూడొచ్చు సైడ్ ఒకసారి చూడండి, ఇలా సంతలోనే సెలూన్ అనమాట. ఇక్కడ అన్నీ పెట్టుకున్నారు కదా. ఎంతండి షేవింగ్కి? 20 రూపాయలా? ఓకే. సో ప్రతి వారం వస్తారు మీరు? మరి మీరు లేకపోతే వీళ్ళకి అవ్వదు ఇంకా. అదే అదే ఇంకా వాళ్ళకైతే ఊళ్ళల్లో ఎవరు ఉండరు కదా. అదే అదే చూడొచ్చు.
ఫ్రెండ్స్ చూడవచ్చు వర్షం పడుతుంది బాగా. సో చాలామంది బిల్డింగ్ కింద వెళ్ళిపోయారు షెల్టర్ కోసం. గొడుగులు ఉన్న వాళ్ళు గొడుగులు వాడుతున్నారు. చూడవచ్చు కించమండ సంత వర్షంలోనే. దూరంగా కొండల మీద అయితే మాత్రం వర్షం ఎరగొట్టేస్తుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ కించమండ సంతలోని ఇలాగ గిరిజనులు ఇలాగ పిల్లలతో కూడా వచ్చేస్తారు. మనం చూడొచ్చు పిల్లని ఆవిడ బాబుని ఎలా కట్టుకున్నారు. ఆవిడ ఇలాగ కట్టుకొని ఇలాగ వచ్చారన్నమాట సంతకి. ఏ ఊరమ్మా? ఏ ఊరు? నడుచుకో ఇలాగ ఆటోలు ఉన్నాయా? ఆటోలు ఉన్నాయా? అయిపోయిందా సంత? అయిపోయిందా? వెళ్ళిపోవడానా? ఓకే ఓకే ఉండండి అమ్మ ఒక్క నిమిషం. ఫ్రెండ్స్ ఈ కించమండ సంతకి అరకు నుంచి అలాగే నెక్స్ట్ మన పాడేరు నుంచి కూడా చాలా బస్సెస్ ఉన్నాయి. మనం చూడొచ్చు చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. అలాగే ఆటోలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ కానూన్ అమ్ముతున్నారు అనమాట. ఒకసారి మాట్లాడదాం ఆడుతోని. ఎలాగండి బాటిల్ ఇది? 60 రూపాయలా? ఏ నూనె ఇది? ఏది ఇది? ఏంటి రావదాం ఇది? ఈ కావు నూనె ఇదా? ఓకే. ఎంత ఒక్కొక్కటి? 60 రూపాయలు. ఇవి మీరే చేస్తారండి? ఇవి మీరే చేస్తారా కావు నూనె? అది దేనికి వాడతారు ఇవి? అలా వాడతారు. ఓకే ఓకే. బెల్లం ఎలాగండి ఇది? కేజీ 50? ఓకే. అది కేజీ 50. ఇది ముక్క 10 రూపాయలు. ఓకే ఓకే. అవునులేండి అవునులేండి. మీది ఎక్కడండి ఊరు? అరకా? ఓకే. ఎలా ఉంది ఈరోజు బిజినెస్? అదే వర్షం వల్ల వర్షం ఎఫెక్ట్ కొట్టింది. అదే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఈ కించమండ సంతలో యాక్చువల్గా జనాల కన్నా ఆటోలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. చూడొచ్చు మొత్తం ఇవన్నీ ఆటోలు అనమాట. ఈ గిరిజనులు ఈ ఆటోల మీద వచ్చి మళ్ళీ వాళ్ళ సంత అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఆటోల మీద. చూడొచ్చు వెనక వరకు ఉన్నాయి ఆటోలు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఇలా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోలో కలుస్తాను. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్.